नामस्य कोमटिरेड्डी राजगोपालरेड्डी नामधेयस्य धर्मपत्नीं लक्ष्मी नामधेयस्य पुत्रस्य संकीर्तिरेड्डी नामधेयस्य धर्मपत्नीं तरुण्या नामधेयस्य सह कुटुंबस्य क्षेम स्थैर्य धैर्य अभय विजय आरोग्य अभिवृद्ध्यर्थं राजकीय अमात्य पदवी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्री लक्ष्मी गणपति पूजां करिष्ये। ओम गम गणाधिपतये स्वाहा। ఈరోజు మన ప్రియతమ నాయకులు మునుగోడు ముద్దుబిడ్డ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అతి త్వరలో మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు చికన్మాడి గ్రామంలో హోమం చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులంతా వచ్చి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు పార్లమెంట్లో అనేక పోరాటాలు చేసి తెలంగాణ తేవడంలో కీలక పాత్ర వహించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రావడం జరిగింది. వారు రావడమే కాకుండా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల వారు పర్యటించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో కీలక పాత్ర వహించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మునుగోడు నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా వారి అభిమానులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ కోసమే కాకుండా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. వారికి మంత్రి పదవి వస్తే మునుగోడు నియోజకవర్గానికే కాకుండా నల్గొండ జిల్లాకు అలాగే రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి వారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి ప్రజలంతా ఆకాంక్షిస్తా ఉన్నారు. ఆకాంక్షలో భాగంగానే ఈరోజు చికన్మాడు గ్రామంలో హోమం నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అదొకటే కాకుండా ఈరోజు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వారు అనేకమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ఇందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో బెల్ట్ షాపులు కూడా ఉండొద్దని చెప్పేసి కృతనిశ్చయంతో వారు కంకణబద్దులే చేస్తా ఉన్నారు. వారికి మంత్రి పదవి వస్తే మునుగోడు రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతుంది కాబట్టి ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ వెంకటేశ్వర స్వామి రాములవారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా వారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాము. వారికి మంత్రి పదవి వస్తే మునుగోడు నియోజకవర్గము ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.